నీ రిలేషన్షిప్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకో. ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, సింపుల్ ప్రాసెస్. నువ్వు నీ పార్ట్నర్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్న ప్రతిసారి నీకు లేట్ రెస్పాన్స్ వస్తుందా? నో డౌట్, ఇక నువ్వు డ్రాప్ అవడం బెటర్. ఒక పర్సన్కి నిజంగా నీ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని మరి నిన్ను మీట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే నువ్వు వద్దనుకుంటే నువ్వు ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు పనుంది, కుదరదు, ఇలా ఏవో ఒకటి సిల్లీ రీజన్స్ చెప్పి ఇగ్నోర్ చేస్తుంటారు. ఈ విషయం ముందే నువ్వు రియలైజ్ అవుతే చిన్న పెయిన్తోనే బయటపడతావు. లేదంటే ఆ ఫేక్ రిలేషన్షిప్ కోసం థింక్ చేసి చేసి ఎందుకు పనికి రాకుండా పోతావు. లవ్ చేయడమే కాదు, ఏ పాయింట్లో డ్రాప్ అవ్వాలో కూడా తెలుసుకోవాలి. ఇదే నిజం. మనం దీన్ని తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఏం చేస్తాం? నువ్వేం చేసినా దేకను కూడా దేకరు. నువ్వు ఎన్ని వాట్సాప్ స్టేటస్లు పెట్టినా, నువ్వెన్ని ఇన్స్టా రీల్స్ షేర్ చేసినా, ఆఖరికి నువ్వు పోయినా కూడా వాళ్ళ కళ్ళల్లో ఒక డ్రాప్ వాటర్ కూడా రాదు. ఇది తట్టుకోవడం కష్టమే, కానీ తప్పదు. ఒక అమ్మాయి కోసమో అబ్బాయి కోసమో మీ రిమైనింగ్ లైఫ్ మొత్తం నాశనం చేసుకుంటారా? ఒకసారి థింక్ చేయండి. నిన్ను వదిలేసిన వాళ్ళు వాళ్ళ కెరీర్ని మంచిగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తుంటే నువ్వు ఇంకా వాళ్ళనే తలుచుకుంటూ అదే పర్సన్ కోసం నీ కెరీర్ని స్పాయిల్ చేసుకుంటావా చెప్పు? కొన్ని వదిలేయాలంతే. వెంటనే అంటే కష్టం, కానీ టైం తీసుకో. ఒక రోజు లేదా ఒక నెల, అంతకంటే ఎక్కువ ఉండొద్దు. ఇవన్నీ వదిలేశాక లైఫ్లో కమ్బ్యాక్ అయితే గట్టిగా ఉండాలి, అస్సలు తగ్గొద్దు. నీ లైఫ్లో ట్రూ లవ్ అనేది దొరకడం లేదా? నో ప్రాబ్లం బ్రో. వర్క్ హార్డ్, మేక్ మనీ అండ్ ఎంజాయ్ యువర్ సింగిల్ లైఫ్ ఇన్ పీస్. లైఫ్లో నాకు తెలిసి ఎవడూ సింగిల్గా చావడు, కానీ రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకొని పోయే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. రాంగ్ పర్సన్ని పెళ్లి చేసుకొని లేదా లవ్ చేసి లైఫ్ లాంగ్ నరకం పడే కంటే సింగిల్గా ఉండడమే బెటర్. కాస్త మనశ్శాంతిగా అయినా పోతావు. లైఫ్లో లేటుగా వచ్చే వాళ్ళకే కాస్త క్లారిటీ ఉంటుంది. వాళ్ళకి తెలుసు లైఫ్ అంటే ఏంటని. ఈ లవ్, లస్ట్ ఇలాంటివేమి ఉండవు. వాళ్ళకి కాస్త మెచ్యూరిటీ ఉంటుంది, సంపాదన మీద కాస్త క్లారిటీ ఉంటుంది. పిచ్చి నిర్ణయాలు తీసుకోరు, నీ నుంచి ఓవర్గా ఏం ఎక్స్పెక్ట్ చేయరు. అలాంటి పార్ట్నర్ వస్తే నీ లైఫ్ కాస్త చిల్లుగా ఉంటుంది. అందుకే చెప్తున్నా, సింగిల్గా ఉన్నా పర్లేదు, కాస్త తొందరపడి దేన్ని పడితే దాన్ని గోకొద్దు. ఆ తర్వాత లైఫ్ చాలా వైల్డ్గా ఉంటుంది.